హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్టీఆర్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. మీరు నన్ను ఇలా సపోర్ట్ చేయడం ద్వారా ఇంకా కొత్త కొత్త టాపిక్స్ తో మీ ముందుకు వస్తాను. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే డైలీ నోటిఫికేషన్స్ అనేవి పొందగలరు. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేటప్పటికి కేలీ హామిల్టన్ థీరం. సో ఈ రోజు కేలీ హామిల్టన్ థీరం లో థర్డ్ ప్రాబ్లం అనేది చేద్దాం. సో ముందుగా ఏమి ఇచ్చాడో చూద్దాం. వెరిఫై కేలీ హామిల్టన్ థీరం ఫర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 1 0 0 1 0 1 1 2 ఫైండ్ ఏ ఇన్వర్స్. సో మనకి ఏమి ఇచ్చాడు? ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఏ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 1 1 0 1 0 1 1 2 అని ఏ మ్యాట్రిక్స్ 3x3 మ్యాట్రిక్స్ అనేది ఇచ్చాడు అనమాట. సో ఈ మ్యాట్రిక్స్ కి ముందుగా కేలీ హామిల్టన్ థీరం అనేది వెరిఫై చేయమంటున్నాడు. అలానే కేలీ హామిల్టన్ థీరం అనేది వెరిఫై చేసి ఆ తర్వాత ఏ ఇన్వర్స్ అనేది కనుక్కోమంటున్నాడు అన్నమాట. సో ముందుగా ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంటో రాసుకుందాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2 1 1 0 1 0 1 1 2. సో 3x3 మ్యాట్రిక్స్ అనేది ఇచ్చాడు. సో కేలీ హామిల్టన్ థీరం వెరిఫై చేయాలంటే ముందుగా మనకి ఈ మ్యాట్రిక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేది కావాలన్నమాట. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేది ఎలా రాస్తామంటే ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఈజ్, ఈ ఫార్ములా ఏంటంటే ఏ మైనస్ లాంబ్డా ఐ ఈక్వల్ టు 0 అనమాట. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఈ విధంగా తెస్తామన్నమాట. సో ముందుగా ఇచ్చిన ఏ మ్యాట్రిక్స్ అనేది రాసుకుందాం. సో ఏ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడు? 2 1 1 0 1 0 1 1 2. సో ఏ మ్యాట్రిక్స్ అనేది రాసుకున్నాం. మైనస్ లాంబ్డా ఇంటూ, సో ఇక్కడ ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఓన్లీ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి 1 ఉంటాయి అన్నమాట. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తీసుకునే ముందు మనకి ఏ మ్యాట్రిక్స్ ఎంత ఇచ్చాడు? 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చాడు. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కూడా మనం 3x3 మ్యాట్రిక్స్ తీసుకుంటాం అన్నమాట. సో 1 0 0 0 1 0 0 0 1. సో దిస్ ఈస్ ద ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ముందుగా లాంబ్డాని ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తో మల్టిప్లై చేద్దాం. అలా మల్టిప్లై చేస్తే 2 1 1 0 1 0 1 1 2. లాంబ్డాతో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తే లాంబ్డా 0 0 0 లాంబ్డా 0 0 0 లాంబ్డా అన్నమాట ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ రెండింటిని మైనస్ చేస్తే మనకి 2 మైనస్ లాంబ్డా 1 1 0 1 మైనస్ లాంబ్డా 0 1 1 2 మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి దీంతో మైనస్ చేసాం అన్నమాట. ఏ మ్యాట్రిక్స్ ని మైనస్ లాంబ్డా ఈ మ్యాట్రిక్స్ తో మైనస్ చేస్తే 2 మైనస్ లాంబ్డా 1 1 మైనస్ 0 1 1 మైనస్ 0 1 0 0. ఈ విధంగా మనకి 1 మైనస్ లాంబ్డా 1 మైనస్ లాంబ్డా 0 1 1 2 మైనస్ లాంబ్డా 2 మైనస్ లాంబ్డా ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం దీనికి ఈ మ్యాట్రిక్స్ కి మనం ఏం చేస్తామంటే డెట్ కట్టి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేది కనుక్కుంటాం అన్నమాట. సో ఇచ్చిన ఏ మ్యాట్రిక్స్ నుంచి మనం ఏ మైనస్ లాంబ్డా ఫార్ములా అప్లై చేస్తే ఈ మ్యాట్రిక్స్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ మ్యాట్రిక్స్ కి డెట్ కట్టాలన్నమాట. డెట్ కడితే మనకి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేది వచ్చింది. సో ఇప్పుడు డెట్ కడదాం. డెట్ అంటే 2 మైనస్ లాంబ్డా ఇంటూ, సో 2 మైనస్ లాంబ్డా తీసుకున్నాం కాబట్టి ఈ రోని ఈ కాలం తీసిస్తే మనకి ఏడి 4 వాల్యూస్ ఉంటాయి. 1 మైనస్ లాంబ్డా 2 మైనస్ లాంబ్డా 0 1. సో ఏడి మైనస్ బీసీ చేస్తాం అన్నమాట. అంటే 1 మైనస్ లాంబ్డా ఇంటూ 2 మైనస్ లాంబ్డా మైనస్ ఏడి, ఇది ఏ ఇది డి, మైనస్ 0 ఇంటూ 1 0. అలానే ఇక్కడ -1 అన్నమాట. నెక్స్ట్ వాల్యూ తీసుకుంటాం. -1 ఇంటూ, సో ఏడి మైనస్ బీసీ 0 0 0 మైనస్ 0 ప్లస్ 1 ఇంటూ, సో 1 తీసుకుంటే 0 మైనస్ 1 మైనస్ లాంబ్డా 0 మైనస్ ఆఫ్ 1 మైనస్ లాంబ్డా ఈక్వల్ టు 0. సో ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మనం మల్టిప్లై చేసుకుందాం. 2 మైనస్ లాంబ్డా ఇంటూ, సో ఈ రెండింటిని ముందుగా మల్టిప్లై చేస్తే 2 minus lambda minus 2 lambda
ప్లస్ లాంబ్డా స్క్వేర్ వచ్చింది. అలానే ప్లస్ 1 ఇంటూ, సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ రాసుకుందాం, మైనస్ ఆఫ్ 1 మైనస్ లాంబ్డా ఈ విధంగా వచ్చింది అనమాట. సో ఇప్పుడు 2 మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా స్క్వేర్ మైనస్ 3 లాంబ్డా ప్లస్ 2 మైనస్ 1 ప్లస్ లాంబ్డా ఈక్వల్ టు 0 ఈ విధంగా వచ్చింది అనమాట. మైనస్ తో మల్టిప్లై చేస్తాం. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుందాం. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమైందంటే 2 లాంబ్డా స్క్వేర్ మైనస్ 6 లాంబ్డా ప్లస్ 4 మైనస్ లాంబ్డా క్యూబ్ ప్లస్ 3 లాంబ్డా స్క్వేర్ మైనస్ 2 లాంబ్డా మైనస్ 1 ప్లస్ లాంబ్డా ఈక్వల్ టు 0 అనమాట. సో ముందుగా 2 తో ఈ ఈక్వేషన్ మొత్తాన్ని మల్టిప్లై చేసుకుంటున్నాం. ఆ తర్వాత మైనస్ లాంబ్డాతో ఈ ఈక్వేషన్ మొత్తాన్ని మల్టిప్లై చేసుకుంటే ఈ విధంగా వచ్చింది, మైనస్ 1 ప్లస్ లాంబ్డా. సో ఇప్పుడు ఆర్డర్ వైజ్ గా రాసుకుంటే మైనస్ లాంబ్డా క్యూబ్, సో లాంబ్డా స్క్వేర్ కాబట్టి ప్లస్ 3 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 2 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 5 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 5 లాంబ్డా స్క్వేర్. సో మైనస్ 6 లాంబ్డా మైనస్ 2 లాంబ్డా మైనస్ 6 మైనస్ 2 మైనస్ 8 లాంబ్డా మైనస్ 8 లాంబ్డా ప్లస్ లాంబ్డా. సో ఇక్కడ మైనస్ 7 లాంబ్డా వచ్చింది అనమాట. సో అలానే కాన్స్టెంట్ టర్మ్స్ తీసుకుంటే ప్లస్ 4 మైనస్ 1 ప్లస్ 4 మైనస్ 1 అంటే మనకి ప్లస్ 3 ఈక్వల్ టు 0 ఈ విధంగా వచ్చింది. సో ఇక్కడ మైనస్ తో మల్టిప్లై చేస్తుంది, ఎందుకంటే లాంబ్డా క్యూబ్ కి ఎప్పుడు మనం ప్లస్ ఉండేటట్టు చూసుకుంటాం అనమాట. సో లాంబ్డా క్యూబ్ మైనస్ 5 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 7 లాంబ్డా మైనస్ 3 ఈక్వల్ టు 0 అనమాట. సో ఈ విధంగా ఇచ్చిన ఏ మ్యాట్రిక్స్ కి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం కేలీ హామిల్టన్ థీరం వెరిఫై చేద్దాం. సో మనకి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వచ్చింది కదా, ఇప్పుడు మనం కేలీ హామిల్టన్ థీరం ని వెరిఫై చేయాలంటే ముందుగా వచ్చిన ఈక్వేషన్ ని ఏ అంటే లాంబ్డా ప్లేస్ లో మనం ఇప్పుడు ఏ పెడతాం అన్నమాట. అంటే ఏ క్యూబ్ మైనస్ 5a స్క్వేర్ ప్లస్ 7a. సో ఇలా పెట్టినప్పుడు ఇక్కడ కాన్స్టెంట్ ఉంది కాబట్టి కాన్స్టెంట్ కి మనం ఐ వాల్యూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేది తీసుకుంటాం. సో లాంబ్డా క్యూబ్ వచ్చిన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ని వెరిఫై కేలీ హామిల్టన్ థీరం గా వెరిఫై చేయాలంటే మనం లాంబ్డా ప్లేస్ లో ఏ అని పెట్టుకుంటాం అనమాట. మైనస్ 5a స్క్వేర్ ప్లస్ 7a మైనస్ కాన్స్టెంట్ ప్లేస్ లో మనం ఐ అనే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేది పెట్టుకుంటాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏ క్యూబ్ మైనస్ 5a స్క్వేర్ ప్లస్ 7a మైనస్ 3a ఈక్వల్ టు 0 ఉంది కదా, అంటే ఇది LHS అనుకోండి, ఇది RHS అనుకోండి. సో మనం ఇప్పుడు LHS తీసుకొని RHS 0 మ్యాట్రిక్స్ గా ప్రూవ్ చేయాలన్నమాట. సో అది ఏ విధంగా చేస్తామంటే మనకి ఐ వాల్యూ తెలుసు. ఐ వాల్యూ ఏంటి? ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఏ వాల్యూ తెలుసు. ఏ వాల్యూ ఏంటి? మనకి ఇచ్చిన ఏ మ్యాట్రిక్స్ అన్నమాట. కానీ మనకి ఏ స్క్వేర్ వాల్యూ ఏ క్యూబ్ వాల్యూ తెలియదు. సో ఏ స్క్వేర్ వాల్యూ ఏ క్యూబ్ వాల్యూ ఇప్పుడు కనుక్కుందాం. సో ఏ స్క్వేర్ వాల్యూ ఏ క్యూబ్ వాల్యూ ఎలా కనుక్కుంటామంటే ఏ స్క్వేర్ తీసుకోండి. ఏ స్క్వేర్ తీసుకుంటే మనం ఏ మ్యాట్రిక్స్ ని ఏ ఇంటూ ఏ చేస్తే మనకి ఏ స్క్వేర్ వచ్చింది. సో ముందుగా మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ రాసుకోండి. 2 1 1 0 1 0 1 1 2. సో దిస్ ఈస్ ద ఏ మ్యాట్రిక్స్. మళ్ళీ ఏ మ్యాట్రిక్స్ తీసుకోండి. 0 1 0 1 1 2. సో ఈ రెండింటిని ఇప్పుడు మల్టిప్లై చేస్తే మనకి ఏ స్క్వేర్ అనేది వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. సో మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేయాలంటే ఎలా చేస్తాము? ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉన్న రోని సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉన్న కాలమ్ తో మల్టిప్లై చేస్తాం. సో దిస్ ఈస్ ద రో ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్, దిస్ ఈస్ ద కాలమ్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్ అనమాట. సో రోస్ ఇంటూ కాలమ్స్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలమ్, ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలమ్, ఫస్ట్ రో ఇంటూ థర్డ్ కాలమ్, ఆ విధంగా చేస్తాం అనమాట. సో ఇప్పుడు 3x3 మ్యాట్రిక్స్. సో ఇది 3x3 మ్యాట్రిక్స్ కదా, ఇది 3x3 మ్యాట్రిక్స్. సో మల్టిప్లికేట్ చేసినప్పుడు ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉన్న రోస్ ని తీసుకోవాలి, సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉన్న కాలమ్స్ ని తీసుకోవాలి. సో రోస్ కాలమ్స్ తీసుకుంటే మనకి ఎంత వచ్చింది? మళ్ళీ 3x3 వచ్చింది. సో ఈ విధంగా మనకి అగైన్ మల్టిప్లై చేసినప్పుడు మనకి 3x3 మ్యాట్రిక్స్ అనేది రావాలి. సో ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేయాలంటే రోస్ ఇంటూ కాలమ్స్ కదా, 2 2s 4 1 ఇంటూ 0 0 ప్లస్ 1 ఇంటూ 1 1. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ అయింది. ఫస్ట్ రో సెకండ్ కాలమ్ చేద్దాం. ఫస్ట్ రో సెకండ్ కాలమ్ అంటే 2 ప్లస్ 1 ప్లస్ 1. సో ఫస్ట్ రో థర్డ్ కాలమ్, ఫస్ట్ రో థర్డ్ కాలమ్ అంటే
2 ప్లస్ 0 ప్లస్ 2. సో ఈ విధంగా చేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ రో అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రోకి రండి. సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం. సో 0 ప్లస్ 0 ప్లస్ 0, 0 ప్లస్ 1 ప్లస్ 1, 0. ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం, ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం, ఫస్ట్ రో ఇంటూ థర్డ్ కాలం. థర్డ్ కాలం అంటే 0 ప్లస్ 0 ప్లస్ 0. సో అదే విధంగా సెకండ్ రో అయిపోయింది. ఇప్పుడు థర్డ్ రోకి రండి. థర్డ్ రో ఇంటూ ఫస్ట్ కాలం. సో 2 ప్లస్ 0 ప్లస్ 2, అదేవిధంగా 1 ప్లస్ 1 ప్లస్ 2, అదేవిధంగా థర్డ్ రో ఇంటూ థర్డ్ కాలం 1 ప్లస్ 0 ప్లస్ 4. సో ఇప్పుడు ఎడిషన్ చేసుకుందాం. మొత్తాన్ని ఎడిషన్ చేసుకుంటే ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ 2 ప్లస్ 1 ప్లస్ 1 4, 4 0 1 0 4 4 5. సో ఈ విధంగా మనకి ఏ స్క్వేర్ అనేది 544010445 గా వచ్చింది. సో ఇప్పుడు ఏ స్క్వేర్ కనుక్కుందాం, అలానే ఏ క్యూబ్ కనుక్కుందాం. సో ఇప్పుడు మనం ఏ స్క్వేర్ కూడా కనుక్కున్నాం. సో ఇప్పుడు ఏ క్యూబ్ కనుక్కుందాం. ఏ క్యూబ్ అంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏ చేస్తే మనకి ఏ క్యూబ్ అనేది వచ్చింది. సో ఏ స్క్వేర్ అంటే ఎంత, మనకి 5, ఆ మ్యాట్రిక్స్ రాసుకోండి. 5 4 4 0 1 0 4 4 5 ఇంటూ ఏ మ్యాట్రిక్స్ అంటే మనకి 2 1 1 0 1 0 1 1 2. సో దిస్ ఈస్ ద 3x3 మ్యాట్రిక్స్, దిస్ ఈస్ ద 3x3 మ్యాట్రిక్స్. మనకు వచ్చేది కూడా 3x3 మ్యాట్రిక్స్ అనేది వచ్చింది. సో ఇప్పుడు రెండింటిని మల్టిప్లై చేద్దాం. సో మల్టిప్లై చేస్తే మనకి ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం ఆ విధంగా మల్టిప్లై చేయాలన్నమాట. 5 2s 10 ప్లస్ 0 ప్లస్ 4, అలానే 5 ప్లస్ 4 ప్లస్ 4, 5 ప్లస్ 0 ప్లస్ 8. అదేవిధంగా సో ఇప్పుడు ఫస్ట్ రో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం అయింది. ఇప్పుడు సెకండ్ రో వచ్చేటప్పటికి 0 ప్లస్ 0 ప్లస్ 0, అదేవిధంగా 0 ప్లస్ 1 ప్లస్ 0, 0 ప్లస్ 0 ప్లస్ 0. సో సెకండ్ రో కూడా అయిపోయింది. ఇప్పుడు థర్డ్ రో ఏంటంటే మనకి 4 2s 8 ప్లస్ 0 ప్లస్, సో థర్డ్ రో ఫస్ట్ కాలం. సో 4 2s 8 ప్లస్ 4 0s 0 ప్లస్ 5 ఇంటూ 1 5, అదేవిధంగా 4 ప్లస్ 4 ప్లస్ 5, తర్వాత 4 ప్లస్ 0 ప్లస్ 10 అన్నమాట. సో మొత్తాన్ని ఎడిషన్ చేస్తే మనకి ఫైనల్ గా 14 5 ప్లస్ 4 ప్లస్ 4 13 5 ప్లస్ 8 13 0 1 0 13 13 14. సో మనకి ఏ క్యూబ్ ఎంత వచ్చింది, 14 13 13 0 1 0 13 13 13. సో ఇప్పుడు మనం ఏ వాల్యూని, ఏ స్క్వేర్ వాల్యూని, ఏ క్యూబ్ వాల్యూని ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మనకి ఏ క్యూబ్ వాల్యూ వచ్చింది, ఏ స్క్వేర్ వాల్యూ వచ్చింది, ఏ వాల్యూ తెలుసు, ఐ వాల్యూ తెలుసు. సో ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. సో ఎల్హెచ్ఎస్ ఏంటిది, ఏ క్యూబ్ మైనస్ 5a స్క్వేర్ ప్లస్ 7a మైనస్ 3i ఈక్వల్ టు, సో ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం కాబట్టి ఈక్వల్ టు 0 రాయనవసరంలా. సో ముందుగా ఏ క్యూబ్ వాల్యూ ఇక్కడ రాసుకుందాం. సో 14 13 13 0 1 0 13 13 14. సో ఏ క్యూబ్ వాల్యూ వచ్చింది మైనస్ 5 ఇంటూ ఏ స్క్వేర్ వాల్యూ 5 4 4 0 1 0 4 4 5. సో ప్లస్ 7 ఇంటూ ఏ మ్యాట్రిక్స్ అంటే 2 1 1 0 1 0 1 1 2. అదేవిధంగా మనం మైనస్ 3i అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేది రాసుకుందాం. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ప్లస్ 3 ఇంటూ 1 0 0 0 1 0 0 0 1. సో ఈ విధంగా రాసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మల్టిప్లై చేసుకుందాం. దాన్ని సపరేట్ గా మల్టిప్లై చేసుకుంటే 14 13 13 0 1 0 13 13 14. సో మైనస్ 5 తో మల్టిప్లై చేస్తే 20 25 25 20 20 0 5
0 20 20 25. సో దేనికి దానికి సపరేట్ గా మల్టిప్లై చేసుకుంటున్నాం అన్నమాట. సో 7 2s 14 7 7 0 7 0 7 7 14. అదే విధంగా ప్లస్ 3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో దేనికి దానికి సపరేట్ గా మనం సో ఇక్కడ మనకి మైనస్ వచ్చింది అనమాట, ఇక్కడ మనకి మైనస్ వచ్చింది. సో దేనికి దానికి సపరేట్ గా మల్టిప్లై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దేనికి దానికి సపరేట్ గా ఎడిషన్ చేసుకుందాం. సో ఎడిషన్ చేసుకోవాలంటే ఈ రెండు ప్లస్ మ్యాట్రిక్సెస్, ఈ రెండు మైనస్ మ్యాట్రిక్సెస్. సో ఈ రెండింటిని ప్లస్ చేద్దాం, ఈ రెండింటిని ప్లస్ చేద్దాం. సో అలా ప్లస్ చేస్తే ఇక్కడ మనకి 14 + 14 70 28. 13 + 7 13 + 7 అంటే 20. అదే విధంగా 0 + 0 0 1 + 7 8 0 + 0 0 20 20. సో 14 + 14 28 వచ్చింది అనమాట. సో 28 20 20 0 8 0 20 20 28 ఈ విధంగా వచ్చింది. సో ఇప్పుడు ఈ రెండింటిని మైనస్ చేసుకుందాం. సో ఈ రెండింటిని మైనస్ చేసుకుంటే మనకి 25 -25 -3 అంటే -28. సో 28. సో మైనస్ లో ఇక్కడ రాసుకున్నాం కాబట్టి 28 20 20 0 8 0 20 20 28 25 + 3 28 అనమాట. సో ఈ విధంగా వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 28 - 28 0 20 - 20 0 20 - 20 0 మొత్తం అంతా 0 వచ్చేసింది. సో మనకి 0 0 0 0 0 0 0 0 0. సో టోటల్ గా మనకి వాల్యూ అనేది 0 వచ్చింది. సో LHS = మనకి RHS అయింది కదా. సో వెరిఫై కేలీ-హ్యామిల్టన్ థీరం అనేది వెరిఫై అయిందన్నమాట. థీరం ఈస్ వెరిఫైడ్. సో ఈ విధంగా మనం LHS = RHS అని ప్రూవ్ చేస్తే కేలీ-హ్యామిల్టన్ థీరం అనేది వెరిఫై అయినట్టు అనమాట. సో మనకి కేలీ-హ్యామిల్టన్ థీరం అనేది వెరిఫై చేయమన్నాడు. ఆ తర్వాత A ఇన్వర్స్ అనేది కనుక్కోమన్నాడు కదా. సో ఇప్పుడు A ఇన్వర్స్ అనేది కనుక్కుందాం. సో మనకి కేలీ-హ్యామిల్టన్ థీరం అనేది ప్రూవ్ చేసాం. ఇప్పుడు A ఇన్వర్స్ ఎంతో కనుక్కోమన్నాడు. సో A ఇన్వర్స్ కనుక్కోవాలంటే ఆ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కి అంటే మనకి ఏ మ్యాట్రిక్స్ నుండి వచ్చిన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ నుంచే మనం ఏం చేస్తామంటే ఈ ఈక్వేషన్ కి ముందుగా A ఇన్వర్స్ తో మల్టిప్లై చేద్దాం. సో A ఇన్వర్స్ తో మల్టిప్లై చేస్తే A³ - 5A² + 7A - 3I = 0 వచ్చింది అనమాట. సో మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ A² - 5A + 7I - 3A = 0 3A ఇన్వర్స్ = 0 వచ్చింది అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి A × A ఇన్వర్స్ అనేది మనకి I అయింది. సో A × A ఇన్వర్స్ అంటే ఇదిగోండి A × A ఇన్వర్స్ అనేది మనకి I అయింది అనమాట. సో ఇప్పుడు మనకి A ఇన్వర్స్ కావాలంటే I × A ఇన్వర్స్ చేస్తే మనకి A ఇన్వర్స్ వచ్చింది అనమాట. అంటే ఈ A అనేది అటువైపు వెళ్తే బై A అయింది. 1/A అంటే A ఇన్వర్స్ కాబట్టి A ఇన్వర్స్ × I = A ఇన్వర్స్ అయింది అనమాట. సో ఈ విధంగా మనకి ఈక్వేషన్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 3A ఇన్వర్స్ అనేది ఒకవైపు ఉంచుకొని మిగతా మొత్తం అటువైపు పంపించేద్దాం. సో ఇది అటువైపు తీసుకొద్దాం. అటువైపు తీసుకొస్తే 3A ఇన్వర్స్ = A² - 5A + 7I. సో ఇది అటువైపు తీసుకెళ్తే ప్లస్ అయింది కదా, అది ఇటు తిప్పి రాసుకున్నాను. అప్పుడు 3A ఇన్వర్స్ = A ఇన్వర్స్ A² - 5A + 7I వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ A² ఉంది కదా, A² అంటే ఎంత మనకి మ్యాట్రిక్స్ ఫామ్ 5 4 4 0 1 0 4 4 5 అది ఇక్కడ సబ్మిట్ చేసుకుందాం. సో 3A ఇన్వర్స్ = A² అంటే 5 4 4 0 1 0 4 4 5 -5 × A అంటే 2 1 1 0 1 0 1 1 2. సో ఇదిగోండి ఇదే ఇక్కడ రాసుకున్నాం. ప్లస్ 7 × 1 0 0 0 1 0 0 0 1 అన్నమాట. సో ఈ విధంగా రాసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే
దేనికి దాన్ని సపరేట్ గా మల్టిప్లై చేసుకుందాం. మల్టిప్లై చేసుకుంటే 5 4 4 0 1 0 4 4 5. సో మైనస్ తో మల్టిప్లై చేస్తే 10 5 5 0 5 0 5 5 10 ప్లస్ 7 0 0 0 7 0 0 0 7 ఈ విధంగా వచ్చిందనమాట. సో ఇప్పుడు ఈ రెండింటిని ప్లస్ చేసుకుందాం. సో ఆ రెండింటిని ప్లస్ చేసుకుంటే ఇక్కడ 3 A ఇన్వర్స్ ఉంటుంది. సో ప్లస్ చేసుకుంటే 5 + 7 5 + 7 అంటే 12 4 4 0 1 + 7 1 + 7 అంటే 8 0 4 4 5 + 7 అంటే 12 మైనస్ 10 5 5 0 5 0 5 5 10. సో ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 3 ని అటువైపు తీసుకెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఏమైందంటే A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ, సో ఈ రెండింటిని ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమైంది 12 - 10 12 - 10 అంటే 2 వచ్చింది. 4 4 - 5 4 - 5 అంటే మనకి ఎంత 1 -1. సో 4 - 1 0 - 0 0 8 - 5 3 3 0 0 -1 -1 12 - 10 12 - 10 అంటే 2